కిరణమా కల్వరి తేజమా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 15వ వచనములో రాయబడిన మాటను చదువుకుందాం. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. యేసు ప్రభుల వారు పుట్టినప్పుడు, ఆయన బాలుడుగా ఉన్నప్పుడు యేసు ప్రభుల వారిని చంపాలనుకుంటాడు ఒక రాజు. ఆయన పేరు హేరోదు రాజు అని బైబిల్లో రాయబడింది. అప్పుడు యూదులను పరిపాలన చేస్తున్న రాజు హేరోదు రాజు. అప్పటికి రాజు కూడా ఆ విషయం తెలియదు. ఎప్పుడైతే వీళ్ళు ఈ మాట చెప్తారో రాజు కూడా కంగారు పడి, ఒకవేళ పుడితే ఎక్కడ పుట్టింటాడు, ఆయన ఎలా ఉంటాడు, ఏ సమయంలో పుట్టింటాడు అని ఆయన కొందరిని అడిగినప్పుడు వారు కూడా కొంత సమాచారం చెప్తారు, కానీ పూర్తిగా ఆయన ఎక్కడ పుట్టింది చెప్పలేకపోతారు. అప్పుడు దేవుని బిడ్డలారా, హేరోదు రాజుకు ఏం చేయాలో అర్థం కాదు. ఎలాగైనా ఈ పుట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇతను బ్రతకూడదు, కాబట్టి ఇతను ఎలా లేకుండా చేయాలని ప్లాన్ చేసి ఆయన చేసిన కుట్ర ఏంటంటే, ఆయన పుట్టింది 1 నెల కావచ్చు, లేకుంటే 10 రోజులు కావచ్చు, 2 రోజులు కావచ్చు, ఒక 2 సంవత్సరాల లోపు ఒకవేళ అయ్యుండొచ్చేమో. అందుకని 2 సంవత్సరముల లోపు పిల్లల్ని చంపిస్తే ఆయన తప్పించుకోలేడు అన్న ఉద్దేశముతో, కుయుక్తితో ఆ దినమున యెరూషలేములో, ఆ ప్రాంతంలో 2 సంవత్సరాల వయసు నుంచి అప్పుడే పుట్టిన వరకు పిల్లల్ని హేరోదు రాజు కఠినంగా కర్కశంగా చంపిస్తాడు. యేసు ప్రభుల వారి కొరకు ఆయన్ని వెతకలేక, ఆయన దొరకక. నేను ఎప్పుడు అనుకుంటా, యేసు ప్రభుల వారి కొరకు మొదట హతసాక్షులైంది 2 సంవత్సరాల లోపు పిల్లలు. చాలామంది పిల్లల్ని దారుణంగా చంపిస్తాడు హేరోదు రాజు. అయితే ఆ పాపము ఊరికే పోలా, చివరికి పురుగులు పడి చచ్చిపోయినాడు అని హేరోదు రాజు గురించి చరిత్ర చెబుతుంది. అయితే దేవుని బిడ్డారా, ఇక్కడ హేరోదు రాజు కుట్రతో ఉన్నాడు అని, యేసు ప్రభుల వారిని చంపాలనుకుంటున్నాడు అని దేవుడు దూతల ద్వారా సమాచారం తెలియజేస్తాడు. మొదటిగా జ్ఞానులకి ఏం చెప్తాడంటే దేవుడు, మీరు హేరోదు రాజు యొద్దకు వెళ్ళొద్దు. ఎందుకంటే హేరోదు రాజు ఒక కుట్ర ప్లాన్తో వీళ్ళతో మాట్లాడతాడు. ఏమనంటే, ఆయనను నేను కూడా చూడాలనుకుంటున్నాను, ఆయనను నేను కనుగొనాలనుకుంటున్నాను, అడ్రస్ నాకు తెలియలేదు, దయచేసి మీరు జ్ఞానులు కనుక మీకు ఒకవేళ ఆయన ఎక్కడ పుట్టింది తెలిస్తే నాకు సమాచారం చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తాను అని అబద్ధపు మాటలు చెప్తాడు హేరోదు రాజు. జ్ఞానులు అంతగా ఆలోచించరు. సరే, రాజు కదా, వాళ్ళ దేశంలోనే గొప్పవాడు పుట్టినాడని సంతోషిస్తాడేమో అనుకున్నారు వారు. అనుకొని యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనకు ఇవ్వవలసిన కానుకలు సమర్పించి వారు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు దేవుని దూత వారితో ఏం మాట్లాడుతాడంటే, దయచేసి మీరు హేరోదు రాజు యొద్దకు వెళ్ళొద్దు, ఆ మార్గమును కూడా వెళ్ళొద్దు, ఆ మార్గమును మీరు తప్పించి మరొక మార్గాన్ని వెళ్ళమని దూత చేత సమాచారం అందుకున్న జ్ఞానులు హేరోదు రాజుకు తెలియకుండా వేరే మార్గాన వారి దేశానికి వెళ్ళిపోతారు. అయితే దేవుని బిడ్డారా, ఇక్కడ యోసేపుకు కూడా దేవుని దూత ప్రత్యక్షమై ఏమని చెప్తాడు అంటే, ఇదిగో హేరోదు రాజు ఈ బాలుణ్ణి చంపాలనుకుంటున్నాడు, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇక్కడెక్కడ నీవు ఉండొద్దు, యెరూషలేము కానీ చుట్టుపక్కల పల్లెల్లో కానీ ఎక్కడ ఏ ప్రాంతంలో మీరు ఉండొద్దు, నీవు ఈ బాలుని తీసుకొని, అనగా యేసు ప్రభుల వారిని తీసుకొని నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళమని దేవుని దూత యోసేపుతో చెప్పడం జరిగింది.
కాబట్టి యోసేపు ఏం చేస్తాడంటే మరియమ్మను యేసు ప్రభుల వారిని తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఎంతకాలం ఉన్నది మనకైతే స్పష్టత లేదు. ఒక వార్త మాత్రము వారికి తెలిసిన తర్వాత వస్తారు. ఏంటంటే ఎవరైతే యేసు ప్రభులు వారిని చంపాలనుకుంటున్నారో వారు చనిపోయినారు, ఇప్పుడు మీరు తిరిగి రావచ్చన్న వార్త తర్వాత వారు ఐగుప్తు నుంచి తిరిగి మరలా యెరూషలేము ప్రాంతానికి వస్తారు. అయితే దేవుని బిడ్డారా, ఇక్కడ మనం చదువుకున్న ఈ మాట ఏదైతే ఉందో మత్తయి సువార్తలో, ఈ మాట మత్తయి గారు స్వయంగా లేకుంటే ఆయనకు వచ్చిన ప్రవచనం ద్వారా రాసింది కాదు, కానీ ఇంతకుముందు ప్రవక్తలు రాసిన ఆ మాటను ఎత్తి మరల ఇక్కడ రాయటం జరిగింది. మనం చదువుకున్న మాటలు మరలా మనం ఒకసారి ఆ మాటను జాగ్రత్తగా చదివితే, ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరినట్లు హేరోదు మరణం వరకు అక్కడ నుండేది. అంటే ఇక్కడ యేసు ప్రభులు వారు పుట్టకముందే, క్రొత్త నిబంధన రాయబడకముందే పాత నిబంధన ప్రవక్తలు ఈ ప్రవచనాన్ని ప్రవచించడం జరిగింది. ఏమనంటే ఐగుప్తులో నుంచి నా కుమారుని పిలిచితిని అని ఈ ప్రవచనాన్ని ముందుగానే రాయడం జరిగింది. ఆ ప్రవచనం నెరవేరినదని మత్తయ్య గారు మనకి ఎత్తి ఆ ప్రవచనాన్ని మరలా తిరిగి రాసి యేసు ప్రభులు వారి పుట్టుక పాత నిబంధన ప్రవచనాల ఆధారమని, అది ఆ దేవుని అనాథ ప్రణాళికని అలా మనకు రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డరా, యేసు ప్రభులు వారు ఐగుప్తులోకి వెళ్ళినట్లుగా, ఐగుప్తులో నుంచి ఆయన మరలా తిరిగి యెరూషలేముకు వచ్చినట్లుగా, నజరేతులో జీవించినట్లుగా, అది దేవుని అనాది ప్రణాళిక అయినట్లుగా మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఈ ఐగుప్తు అనే పేరు మీకు విన్నప్పుడు మీకు ఒక విషయం గుర్తొస్తుంది. ఐగుప్తులో ఇశ్రాయేలు పడిన శ్రమలు, బాధలు మీకు గుర్తొస్తాయి. నిజంగా ఐగుప్తులో ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు కఠినమైన బానిసత్వంలో మగ్గిపోయిన చరిత్ర బైబిల్లో రాయబడింది. వారు ఆదికాండంలో యోసేపు ద్వారా ఆదికాండంలో ఐగుప్తుకి వెళ్తారు. యోసేపు మొదట ఐగుప్తుకి అమ్మబడతాడు. ఆ తర్వాత యోసేపు ఐగుప్తులో అమ్మబడిన తర్వాత యోసేపు ఇంకా బ్రతికున్నాడని యాకోబుకు తెలిసినప్పుడు యోసేపు దగ్గరకు యాకోబు సంతానము ఇంచుమించుగా 70 నుంచి 75 వారు ఐగుప్తుకి వెళ్తారు. యాకోబు యొక్క కుమారులు కావచ్చు, వారి యొక్క కోడళ్ళు కావచ్చు, ఆయన భార్యలు, ఆయనకు పుట్టిన బిడలందరూ కూడా, మనమరాలు, వాళ్ళ సంతతి అంతా కూడా ఇంచుమించుగా ఒక 70 నుంచి 75 వరకు వారు ఐగుప్తులో అడుగు పెడతారు. అప్పటికి యోసేపు మంచి పొజిషన్లో ఉంటాడు. రాజు స్థానంలో ఉండి ప్రజలందరికీ కరువులు ఆకలి తీరుస్తూ ఉంటాడు. అలాగా ఇశ్రాయేలు అనగా యాకోబు మొదటగా యోసేపు ద్వారా ఐగుప్తులో అడుగు పెడతాడు. అక్కడ వారి యొక్క సంతతి విస్తరించి వందలుగా, వేలగా, లక్షలుగా ఇశ్రాయేలు సంతతి విస్తరించింది. ఎంతకంటే ఆఖరికి ఐగుప్తీయులు భయపడి ఇశ్రాయేలీల పురుషులందరినీ చంపివేయమని అంతగా. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తించాలి. హేరోదు రాజు యేసు ప్రభుల వారు పుట్టినప్పుడు యేసు ప్రభుల వారిని ఎలాగూ గుర్తించలేక ఆయన చేసిన పాపపు పని ఏంటంటే 2 ఏండ్లలోపు పిల్లల్ని చంపించిండు. ఇదే పని ఐగుప్తు రాజు ఫరో కూడా చేసిండు. ఎందుకంటే ఆయన మంత్రసారులకు చెప్తాడు, దయచేసి మీరు ఆడపిల్లని కంటే బ్రతకనివ్వండి, మగపిల్లవాడైతే మాత్రము చంపేయండి. అయితే దేవునికి భయపడిన ఆ మంత్రస్థానులు ఎవరైతే ఉన్నారో ఆ పని చేయలేక అక్కడ ఒక మాట చెప్తారు రాజుకి, హెబ్రీలు చురుకైన వారు మేము వెళ్ళేసరికి ప్రసవిస్తున్నారని చెప్పి ఏం చేయలేకపోతారు. అయితే దేవుని బిడ్డారా, అలాగ ఐగుప్తులో ఇశ్రాయేలు సంతతి విస్తారంగా పెరిగిపోయింది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, కొంతమంది పిల్లల్ని కూడా మగపిల్లల్ని చంపిస్తారు. ఆ సందర్భం కూడా మీకు తెలుసు. ఐగుప్తు రాజైన ఫరో మగపిల్లల్ని చంపిస్తున్న టైంలోనే మోషేను తల్లి దాచిపెట్టడం జరిగింది. ఈ మోషే కూడా ఐగుప్తులోనున్న ఇశ్రాయేలుని విడిపించడానికి దేవుడు పుట్టించిన రక్షకుడు మోషే. అయితే దేవుని బిడ్డలారా, మోషే సుందరుడయుండుట చూసి తల్లి ఏం చేసిందంటే, ఈ బిడ్డ కూడా చనిపోతాడని చెప్పి ఆమె భయముతో ఒక జమ్ము తొట్టి తయారు చేసి
ఆ జమ్ము తొట్టికి కీలు పూసి నీటిలో వదిలిపెట్టమని మోషే అక్కకు చెప్తుంది, మిరియాముకి. ఆమె వదిలిపెట్టి ఆ మోషే ఎటు వెళ్తాడని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆ ఫరో రాజు కుమార్తె స్నానం చేస్తున్నప్పుడు ఆ జమ్ము తొట్టిలో మోషే ఆ ఫరో రాజు కుమార్తెకి దొరకడం జరిగింది. అద్భుతకరమైన విషయం ఏంటంటే ఆ పిల్లవాడిని చూసి హెబ్రీల పిల్లవాడని తెలుసుకుంటుంది. తన తండ్రికి తెలిస్తే చంపేస్తాడని తెలిసి ఎవరన్ని పిల్లవాడిని పెంచేవాళ్ళు ఉంటే బాగుండు అని ప్లాన్ చేస్తే మిరియాము కనపడుతుంది. మిరియాముకు అప్పగిస్తుంది మరలా తిరిగి ఆ పిల్లవాడిని. ఈ పిల్లవాడికి ఏమి కాకుండా నేను చూసుకుంటాను, మీరు ఈ పిల్లవాడికి పాలిచ్చి పెంచుతారంటే ఆ మిరియాము పెంచుతామని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి మరలా తన తల్లికే అప్పగిస్తుంది. అలాగ మోషే ప్రాణాపాయం తప్పించుకుంటాడు. ఎలాగైతే యెరూషలేములో హేరోదు రాజు 2 ఏళ్ల లోపు పిల్లల్ని చంపిస్తాడో అదేవిధంగా ఐగుప్తులు ఇశ్రాయేలులు విస్తరిస్తున్నారన్న ఆలోచనతో ఫరో రాజు 2 ఏళ్ల లోపు పిల్లల్ని చంపిస్తాడు. అయితే దేవుని బిడ్డలు మీరు గ్రహించాలి. అయితే మోషే తప్పించబడతాడు, ఇక్కడ యేసు ప్రభుల వారు కూడా తప్పించబడతాడు. తర్వాత కొంతకాలము తర్వాత ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు విడుదల పొందడానికి, వారు ఐగుప్తుల నుంచి బయటికి రావడానికి మోషే ప్రధాన నాయకుడై వారికి కాపరి అయి మోషే వాళ్ళని ఇంచుమించుగా 40 సంవత్సరాల కాలము నడిపిస్తాడు. ఈ మధ్య కాలంలో ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలును తీసుకురావడానికి మోషే చాలా కష్టాలు పడతాడు. ఎందుకంటే మొదట ఫరో రాజు దగ్గర నుంచి ఇశ్రాయేలుని విడిపించాలి. ఇది సామాన్యమైన పని కాదు. వాళ్ళు లేకపోతే ఐగుప్తీయులు ఏం పని చేయలేరు. అలాగా వారు సోమరులుగా మార్చబడ్డరు, ఇశ్రాయేలుని బానిసలుగా చేసుకున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలుని బయటికి తీసుకురావాలంటే సామాన్యమైన పని కాదు. దేవుడేమో మోషేతో చెప్తున్నాడు, నేను నిన్ను ఈ లోకంలో పుట్టించిందే ఇశ్రాయేలీయుల్ని విడిపించడానికి. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది తప్పకుండా నెరవేరినప్పుడే మన జీవితాలు ధన్యమైపోతాయి. మోషే ఏమో నేను గొర్రెలు కాసుకుంటాను, మా మామ దగ్గర ఉంటాను, నాకెందుకు లేనిపోని సమస్య తగిలిస్తావు, నేను తిరిగి ఐగుప్తుకి వెళ్ళలేను, ఎందుకంటే ఐగుప్తులు నేను ఒక మర్డర్ చేశా, కాబట్టి ఐగుప్తుకి నేను వెళ్ళలేను, ఫరో రాజుతో నేను మాట్లాడలేను, అంతేకాకుండా నన్ను చూస్తున్నావు కదా నేను నత్తివాడును, మాట మాంద్యము కలవాడును, ఎటు చూసినా ఐగుప్తులోకి వెళ్ళడానికి నాకు అర్హత లేదు, నేను చెబితే ప్రజలు వినరు, నేను చెబితే రాజు వినడు, నన్ను చంపడం తప్పితే కలిగే మేలేమీ ఉండదు అని చెప్పిన దేవుడు ఊరుకోడు. ఎందుకంటే దేవుడు ఎవరినైతే దేనికి నిర్ణయించుకున్నాడో నియమించుకున్నాడో తప్పకుండా దేవుడు అందులోనే వారిని వాడుకుంటాడు. ఎందుకంటే యోనా ఉన్నాడు, నిన్ను వెళ్ళను నినివే అన్నాడు, ఊరుకోలే దేవుడు. ఆయన్ని తీసుకొచ్చి నినివేలో సువార్త చెప్పిస్తాడు. పేతురు ఉన్నాడు, నేను చేయలేని పరిచర్య అని మరలా తిరిగి చేపలు పట్టుకుంటాడు, ఊరుకోలే దేవుడు. తీసుకొచ్చి మరలా దేవుడు మనుషులను బట్టి జాలర్ని చేస్తాడు. కాబట్టి మోషే నేను వెళ్ళను అని చాలాసార్లు అక్కడ దేవునితో ఆయన వాగ్వివాదం చేస్తాడు. నేను వెళ్ళలేనని సాకులు చెప్తాడు. అయినప్పటికీ దేవుడు ఊరుకోలే, నువ్వు వెళ్ళాల్సిందే, నా ప్రజలను బయటికి తీసుకురావాల్సిందే అని చెప్పినప్పుడు ఇంకెలాగూ దేవుడు విడిచిపెట్టాడు అనుకున్నాడు ఏమో, మొత్తం మీద ధైర్యం చేసుకొని మరలా ఐగుప్తు దేశంలో అడుగు పెడతాడు మోషే. మీరు గమనించాలి దేవుని బిడ్డారా, మోషే ఐగుప్తులోకి అడుగు పెట్టిన తర్వాత ఇప్పుడు ఫరో రాజుతో మాట్లాడాలి, ప్రజలను బయటికి తీసుకురావాలి. ఇది చాలా కష్టమైన పని. మీరు ఒక విషయం గమనించాలి, యేసు ప్రభుల వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చింది ఆయనకు తెలుసు. ఇక్కడ మోషేకు ఎందుకు ఆయన పుట్టింది ఆయనకు అర్థం కాలేదు, కానీ యేసు ప్రభుల వారికి తెలుసు. దానికి ఒక ఉదాహరణ మీకు చెప్తా. యేసు ప్రభుల వారు చిన్నప్పుడు యెరూషలేములో ఒక పండగలో తప్పిపోయినప్పుడు మరియమ్మ అడుగుతుంది, మేము మిమ్మల్ని వెతుకుతున్నాము కదా నాయన, నువ్వు ఎందుకు తప్పిపోయినావు, ఎక్కడున్నావు ఇప్పటి వరకు అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు. ఆ చిన్న వయసులోనే, అమ్మా నాతో నీకేమీ పని, నా తండ్రి పనుల మీద నేను ఉండవలనని నీ వెరుగవా అని తల్లిని గద్దించినట్లు మాట్లాడుతాడు యేసు ప్రభుల వారు. కాబట్టి యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చింది ఆయనకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు, మోషేకి మాత్రం తెలియదు. అయితే యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసు ప్రభుల వారు ఏం చేయాలో ఆ కార్యాలు కూడా ఆయనకి తెలుసు. ఆయన ఎలా సువార్త ప్రకటించాలో, ఏ సమయంలో బాప్తీసం తీసుకోవాలో, ఏ ప్రాంతాల్లోకి ఆయన వెళ్ళాలో, ఎలా స్వస్థతలు చేయాలో, చివరికి ఎన్ని ఏళ్ళకి ఆయన
మరణిస్తాడో, ఆయన ఎలా కొరడా దెబ్బలు కొట్టబడతాడో, ఆయన ఎలా రక్తం కారుస్తాడో, ఇవన్నీ ఆయనకు ముందుగానే తెలుసు కాబట్టే ఆఖరు ఫైనల్లో గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థిస్తున్నప్పుడు, వీటన్నిటిని తలుసుకొని ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చెమట రక్తముగా మారినట్లుగా బైబిల్ రాయబడింది. ఇంకొక సందర్భము శిశురు యేసు ప్రభులు వారు చెప్తూ, నేను శత్రువులకు అప్పగించబడబోచున్నాను, నేను శ్రమల పడబోచున్నాను, నేను చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాను, ఆ గడియ వచ్చిందని ఆయన ముందుగానే చెప్పడం జరిగింది. కాబట్టి యేసు ప్రభుల వారికి ఏం జరిగేది తెలుసు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. మోషే అనే ఒక వ్యక్తి ఐగుప్తు అనే ఒక దేశము నుంచి, బానిసత్వము నుండి ఇశ్రాయేలుని విడిపించి ఎక్కడికి తీసుకువెళ్ళాలి? ఆయన ఇదే ప్రపంచంలో ఆయన ఐగుప్తు నుంచి వాళ్ళను కనాను అనే ఒక దేశానికి తీసుకువెళ్ళాలి. అంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి తీసుకువెళ్ళాలి. అది ఆయన యొక్క డ్యూటీ. ఒక మంచి పాలు తేనెలు ప్రవహించే కనాను అనే ఒక దేశానికి తీసుకువెళ్ళాలి. అయితే యేసు ప్రభుల వారు పరలోకం నుంచి వచ్చి, యేసు ప్రభుల వారు కూడా శ్రమలు పడి, యేసు ప్రభుల వారు ఇబ్బందులు పడి మనల్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకున్నాడు? ఈ భూలోకం నుంచి. సాతానుతో ఒక మాట చెప్తాడు చూడండి యేసు ప్రభుల వారు, సాతానా నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. మనందరినీ కూడా ఆయన ఏ మహిమలైతే నివసిస్తున్నాడో అదే మహిమకు మనల్ని తీసుకువెళ్ళడానికి ఈ లోకానికి వచ్చింది. ఇంకొక విషయం మీకు చెప్తా దేవుని బిడ్డారా, మోషే ఎలాగైతే నేను వెళ్ళలేను అని ఒక పర్వతం మీద, హోరేబు పర్వతం మీద దేవునితో వాదించిండో, యేసు ప్రభుల వారు కూడా గెత్సేమనే తోటలో చివరిగా ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. అంటే ఇది చాలా కష్టమైందిగా నాకు అనిపిస్తుంది, ఇది తొలగిస్తావని మరలా అంటాడు, లేదు నీ చిత్తమే జరుగునుగాక అని. అయితే దేవుని బిడ్డరా, మోషే అంత నిరాకరించలేదు కానీ యేసు ప్రభుల వారు ఆ బాధ ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు కాబట్టి అలా చిన్న ప్రార్థన చేసిండు. తర్వాత మరలా వెంటనే సరిచేసుకొని నీ చిత్తమే జరుగునుగాక అన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మోషే కొన్ని అద్భుతాలు చేస్తాడు, మోషే దేవుని మాటలు చెప్తాడు. తర్వాత ఫరో రాజు చాలా కాలము హింసలు పెట్టి, బాధలు పెట్టి ఎంత అద్భుతాలు జరుగుతున్నాయో అంత ఫరో రాజు హృదయం కఠినపరచబడ్డది. అంతగా మొండిగా ఉంటాడు, అంతగా ప్రజలు ఇబ్బంది పెడతాడు. అయితేనేమి దేవుడు ఇశ్రాయేలుని విడిపించాలనుకున్నాడు కనుక ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కనుక చివరిగా ఐగుప్తులో తొలిసూరు సంతానమంతా ఫరో రాజు కుమారుడి దగ్గర నుంచి పనివాని వరకు పశువులతో సహా ఎప్పుడైతే ఐగుప్తులోని తొలిసూరు సంతానము మరణించిందో అప్పుడు రాజు ప్రజలు భయపడి, దయచేసి మీరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోమ్మని వాళ్ళే కొన్ని కానుకలు ఇచ్చి, బంగారం ఇచ్చి వాళ్ళని బయటికి సాగనంపినట్లుగా బైబిల్లో రాయబడింది. అంటే మోసే యొక్క ప్రయత్నము, దేవుని యొక్క ప్రణాళిక, ప్రజల యొక్క ప్రార్థన, వాళ్ళ బాధ చివరికి ఫలించింది. దేవుని మహాకృపను బట్టి వారు ఐగుప్తుల నుంచి బయటికి రావడం జరిగింది. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. యేసు ప్రభుల వారు కూడా 2023 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన చాలా నిందలు పడ్డాడు. మోషే కూడా పడ్డాడు. అంటే మోషే మానవ రీత్యా పడ్డాడు, ఈయనేమో దేవునిగా పడ్డాడు. ఎన్నో నిందలు పడి ఎన్నో అద్భుతాలు, మోషేనేమో ఆయన దేవుని ద్వారా అద్భుతాలు చేస్తే యేసు ప్రభుల వారు తానే అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు, ఆశ్చర్యాలు జరిగిస్తాడు, మరణించిన వారిని తిరిగి లేపుతాడు. ఎన్నో అద్భుతాలు చేసిన యేసు ప్రభుల వారు పాపం అనే సంఖ్యలతో ఉన్న మనందరినీ విడిపించాలనుకున్నాడు కదా. నేను చిన్నప్పుడు ఒక బొమ్మ చూసేవాడిని. సువార్తికులు వచ్చినప్పుడు నన్ను ఎవడు విడిపించగలడు అనే ఒక కరపత్రిక ఉండేది. ఆ కరపత్రికలో ఒక బొమ్మ ఉండేది. నేను ఎక్కువ ఆ బొమ్మని, నాకు ఎక్కడ కనపడ్డ ఆ పేపరు, దాన్ని చూసి చాలా ఆలోచించేవాడిని నేను. ఎందుకంటే ఆ కరపత్రికలు ఉన్న బొమ్మని ఎలా గీసినారంటే చుట్టూ సంఖ్యలతో కట్టేస్తారు. 2 చేతులు ఇలా చాపి 2 చేతులకు సంఖ్యలు ఉంటాయి, 2 కాళ్ళకు సంఖ్యలు ఉంటాయి, శరీరం అంతా సంఖ్యలు ఉంటాయి. ఈ సంఖ్యలతో కట్టబడిన ఆ వ్యక్తి ఏ పాపములో ఉన్నాడో ఆ పాపపు సంబంధమైన బొమ్మలన్నీ, చీకటి శక్తులన్నీ ఆ వ్యక్తిని అలుముకొని ఉంటాయి. కింద అగ్ని మంట పెట్టి ఉంటుంది కాళ్ళ కింద. ఇలా భయంకరంగా ఉంటుంది ఆ బొమ్మను చూస్తే. నిజంగా నాకు ఆ బొమ్మను చూసే మారాలనిపించింది ఆ రోజుల్లో.
తర్వాత ఇంకొక బొమ్మ ఉంటుంది, యేసుప్రభుల వారిని నమ్ముకున్న వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి హృదయంలో యేసుప్రభుల వారు ఉంటాడు, ఆ వ్యక్తి వెలిగించబడి ఉంటాడు, ఆ వ్యక్తి చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటాడు. ఈ బంధకాలు ఉన్న వ్యక్తి మాత్రము ముఖము వికారంగా బాధగా వేదనగా ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డరా, యేసుప్రభుల వారు మనందరి పాపము నుంచి విడిపించి, శాపము నుంచి విడిపించి, మనకు ఒక విడుదలనిచ్చి, నెమ్మది సమాధానం ఇచ్చి, ఒక మాట ఉంటాడు కదా, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అయితే రావటం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మీకు నేను చెప్పే కదా, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలును బయటికి తీసుకురావడం చాలా కష్టం అయిపోయింది. ఇప్పుడు చాలామంది ప్రజలకు ఈ సువార్త మేము ప్రకటిస్తున్నా, మీకు మంచి లోకం ఉంది, శ్రేష్టమైన జీవితం ఉంది, దేవుడు మీకు మేలు చేస్తాడు, మీ మనసులు మార్చుకోండి, మీ హృదయాలు ప్రభువుకి ఇవ్వండి అంటే ఎవరు కూడా ఇవ్వట్లేదు. అలాగే ఐగుప్తులో నుంచి వారిని బయటికి తీసుకురావడానికి ఫరో ఎలాగైతే అడ్డుపడ్డాడో, ఇక్కడ సాతాను కూడా లోకంలో ఉన్న ప్రజలను దేవుని దగ్గరకు రాకుండా అడ్డుపడతాడు. ఇది చాలామంది వస్తున్నారు, స్వస్థతల ద్వారా, అద్భుతాల ద్వారా, ఆశ్చర్యాల ద్వారా ప్రభు మహాకృపను బట్టి రక్షించబడి ప్రభులో కొనసాగుతున్నారు. అయితే గమనించాలి దేవుని బిడ్డారు, ఇక్కడ ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలుకు ఒక ప్రయాణం ఉంది. ఆ ప్రయాణం ఏంటంటే కనాను దేశం వరకు నడవాలి. ఐగుప్తు నుంచి కనాను దేశానికి నడవాలి. బైబిల్ ఒక మాట రాయబడింది, ఐగుప్తు నుంచి కనాను దేశానికి 2 మార్గాలు ఉన్నాయని. ఒక మార్గాన్ని వెళితే ఇంచుమించుగా 11 రోజుల్లో కనాను దేశం చేరొచ్చట. ఇంకొక మార్గం ఉంది, 40 సంవత్సరాల కాలం పట్టిద్దట. ఒక మార్గం అయితే 11 రోజుల్లో వెళ్ళొచ్చు, మరొక మార్గం అయితే 40 ఏండ్ల కాలం పడుతుంది. బైబిల్ ఇలా చెప్తుంది, దేవుడట వారిని పరీక్షించడానికి, పరిశోధించడానికి వారినట చుట్టూ తిప్పుకొని వచ్చిండట. అదేవిధంగా యేసుప్రభుల వారు మనకి ఈ రక్షణిచ్చి శ్రేష్టమైన పరలోకానికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. పరలోకానికి తీసుకువెళ్ళే దానిలో నీకు కూడా ఒక యాత్ర ఉంది. పౌలు గారు అంటే, పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగుని కడముట్టించుదని. వాళ్ళకి 40 సంవత్సరాల యాత్ర, మనకు బ్రతికినంత కాలము యాత్ర. ఈ లోకమున మనము యాత్రికులము, పరదేశులమని బైబిల్ చెప్తా ఉంది. ఎస్, ఎవరైనా పాపం చేస్తే వారి పాపమునకు ప్రాయశ్చిత్తంగా ఏం చేసేవాళ్ళు, వాళ్ళు యాజకుని దగ్గరకు గొర్రెపిల్లను తీసుకొచ్చి, ఆ గొర్రెపిల్ల తల మీద చెయ్యి ఉంచి, నేను పాపిని, నా పాపములు ఈ గొర్రెపిల్ల భరిస్తుంది అని చెప్పి వారు ఆ గొర్రెపిల్ల తల మీద చెయ్యి ఉంచేవారు. యాజకుడు ఆ గొర్రెపిల్లని కట్ చేసేవాడు, కోసేవాడు, దాని రక్తాన్ని తీసుకొని బలిపీఠం మీద చల్లేవాడు, వీళ్ళ పాపములకు ప్రాయశ్చిత్తము చేసేవాడు. నిజంగా అది మారు మనసుతో వచ్చిన ఆ పాప క్షమాపణ అయితే కాదు. వాళ్ళు నిజంగానే మారరు, వాళ్ళ పాప జీవితాలు విడిచిపెట్టాడు. ఒక వ్యక్తి వ్యభిచరించేవాడు, అతను వ్యభిచారం చేసి గొర్రె పిల్లను బలిస్తాడు, కానీ తన హృదయం మాత్రము మారదు. ఒక దొంగతనాలు చేసేవాడు దొంగతనం చేసి వచ్చి గొర్రె పిల్లని ఇస్తాడు, కానీ నిజంగా తన దొంగ బుద్ధి మారదు. ఏ తప్పు చేసేవారు అదే తప్పులో ఉన్నారు, కానీ ఆ తప్పుని ఎవరి మీద మోపుతున్నారు? పశువుల మీద, గొర్రెల మీద మోపుతున్నారు. అలాగే ఇశ్రాయేలుకి చాలా కాలం, ఎంతకాలం అంటే యేసు ప్రభుల వారు వచ్చేంత కాలము, యేసు ప్రభుల వారు కల్వరిలో మరణించేంత కాలం ఆచారము జరిగింది. యేసు ప్రభుల వారు కూడా దాన్ని అనుసరించిందట. పస్కా పండుగ రోజున ఒక గదిని ఏర్పాటు చేసి ఆయన పస్కాను భుజించినట్లుగా బైబిల్లో రాయబడింది. అలాగే యేసు ప్రభుల వారు ఇశ్రాయేలులు ఏదైతే పండుగ చేసినారో పస్కా పండుగ, అది వారి కొరకు గొర్రెలు బలవుతాయి, వారి ప్రాణ రక్షణ కొరకు గొర్రెలు ప్రాణాలు ఇస్తాయి. అది వాళ్ళకి ఆచారము, ప్రతి సంవత్సరం అది జరగాలి. వాటి యొక్క రక్తం వీళ్ళకి కావాలి, వాటి యొక్క శరీరాన్ని వీళ్ళు తినాలి, గొర్రె శరీరాన్ని తినాలి, గొర్రె రక్తాన్ని వీళ్ళు ప్రోక్షించాలి. అయితే యేసుప్రభుల వారు ఏం చేసినాడంటే, అది మొదటి నిబంధన. రెండవ నిబంధన అలా ఉండకూడదు. పాపము చేయటము, మరలా రావడము, గొర్రెని బలిగా ఇవ్వడము, ఇటువంటి ఊరక శరీరాన్ని కడుక్కునే పైపై భక్తి ఏదైతే ఉన్నదో ఇంక ఇది వద్దు, ఇశ్రాయేలీలారా వద్దు, ఆపేయండి. మనసు మారాలి, అలా మారిన వారే పరలోకము చేరాలి అన్న ప్రణాళికతో ఒక్కసారే యేసు ప్రభుల వారు ఒక్కసారే బలిదానం చేయడానికి ఈ లోకానికి వచ్చిండు. ఇక్కడ మోషే బలి అవ్వలేదు. మోషే ప్రజల కొరకు కేవలం కష్టపడ్డాడు, అంటే నడిపించినందుకు చాలాసార్లు సనుక్కున్నాడు. యేసు ప్రభుల వారు అలా కాదు. ఆయన మనందరి పాపముల కొరకు దేవుని గొర్రె పిల్లగా ఆయన బలిగా అవ్వడానికి, రక్తము గార్చడానికి, ప్రాణం పెట్టడానికి వచ్చిండు.
దేవుని బిడ్డరా, అదే జరిగింది. మధ్యరాత్రి వేళ ఆయన్ని పట్టుకొని ఆయన్ని తీసుకువెళ్ళి యెరూషలేములో ఆయన్ని కట్టిపడేసి భయంకరమైన 39 కొరడాలతో కొట్టి, తలకు ముళ్ళ కిరీటం పెట్టి, కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టి, ఆయన ప్రక్కలో బల్లెముతో పొడిచి రక్తమంతా కార్చేటట్లు చేసి కల్వరి కొండపైన మోయలేని భారాన్ని ఆయన చేత మోయించి, మన పాప శాప భారాలను ఆయన చేత మోపించి కల్వరి కొండ మీద సిలువ వేస్తారు. ఆయన్ని చివరి రక్తపు బొట్టు వరకు ఆయన కారుస్తాడు. ఆయన మరణిస్తాడు. నీ కొరకు, నా కొరకు, మనకు ముందు పుట్టబోయే తరాల కొరకు, ప్రపంచం ఉన్నంత వరకు ప్రతి మనిషి కొరకు ఆయన పాప క్షమాపణ కొరకై ముందుగానే ఆయన రక్తమును కార్చి, నువ్వు నేను పుట్టక ముందుగానే ఆయన రక్తం కార్చిన మన కొరకు ప్రాణత్యాగం చేసిండు, మన పాప క్షమాపణ కొరకు. అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీలాగా ప్రతిసారి పాపము చేసి ప్రతిసారి ఒప్పుకోవటానికి కదా ఆయన మరణించింది. ఒకేసారి మనం పాపాలు ఒప్పుకొని, ఒకేసారి వాటిని విడిచిపెట్టి, ఒకేసారి వాటిని పాతిపెట్టి, ఇక ఆయన పిల్లలుగా మార్చబడి పరలోకము చేరేంత వరకు ఈ ఆత్మీయ యాత్రలో పాపము చేయకుండా ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో శరీర కోరికలు, ఎన్నో శోధనలు, ధనాపేక్ష, లోక ఆశలు, దేహ వాంఛలు, అపవిత్రమైన ఆలోచనలు, వీటన్నిటితో యుద్ధము చేసి మనము పోరాడుచున్నది, ఏమన్నాడు పౌలు భక్తుడు, మనం పోరాడుచున్నది ప్రధానులతోనూ అధికారులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో పోరాడి, దేహముతో పోరాడి, ఆలోచనలతో పోరాడి, ఆశలతో పోరాడి ఆత్మ సంబంధమైన ప్రయాణం చేయాలి. చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. కాబట్టి యేసుప్రభుల వారు వచ్చింది నీకు రక్షణ ఇవ్వడానికి, మనకు రక్షణ ఇవ్వడానికి. ఇశ్రాయేలుని మోసి విడిపిస్తే వెనుదిరిగినారు, వాళ్ళు నశించినారు. మనం అలా ఉండొద్దు. దేవుడు నిన్ను ప్రేమించి, దేవుడు నిన్ను విడిపించి, దేవుడు నీకు రక్తమిచ్చి, దేవుని రక్షించి తన బిడ్డగా పరలోకం నిన్ను చేర్చుకొని ఆయనతో పాటు నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. మంచి మార్గంలో నడిపించి మన ఆత్మీయ జీవితాలను ఉన్నతంగా ప్రభు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. నమ్మి గ్రహించి ఆ దిశగా మనం ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ, కృపగల నాయన యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నా కొరకు, మా కొరకు ఈ లోకానికి వచ్చినారు. ఇదిగో తండ్రి, మా పాపముల కొరకు రక్తము కార్చి మరణించి శ్రమలు పడ్డారు. అలాగే తండ్రి, మేము మీ రక్షణ మార్గంలో నమ్మకస్తులుగా నడిచినప్పుడు అయా మాకిచ్చిన ఈ బాప్తిస్మము, బల్లారాధన, నిత్యరాజ్యం మమ్మల్ని చేరుస్తున్నదని తెలుసుకున్నాం. ఆనాడు గొర్రెల్ని బలిచ్చి పస్కాను భుజించిన ఇశ్రాయేలులైతే కనాను చేరుకోలేకపోయినారు. మాకైతే అతి శ్రేష్టమైన పరలోకాన్ని ఇవ్వడానికి మీరు ఇష్టపడుతున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఈ గొప్ప కార్యములు జరిగించండి. ఎవరైతే అయా రక్షణ లేని బిడ్డలు ఉన్నారో రక్షించండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయండి. మీ కృపాక్షేమము, నెమ్మది, సమాధానము ప్రతి బిడ్డకు దయచేసి మీకు సాక్షులుగా, మీకు ఇష్టలుగా, మీ వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డలుగా ప్రతి బిడ్డను మార్చి మీరే సహాయము చేయండి ప్రభా. స్తోత్రములు. రోగులను స్వస్థపరచండి, బలహీనమైన వారిని బలపరచండి. ఏ పరిస్థితుల్లో కృంగిన్నారో లేవనెత్తండి. ప్రతి ఒక్క బిడ్డ సమస్య నుంచి విడుదల దయచేయండి. మీ నెమ్మది, సమాధానం ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నీ వాక్యము యేసయ్యా.